ఫస్ట్ కవర్ డ్రైవ్ అయిపోయింది, ఇప్పుడు అసలైన డ్రైవింగ్ స్టార్ట్ అయ్యి చూడు. మరి వ్యాలంటైన్స్ వీక్ లో మనం నెక్స్ట్ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి డేకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే చాక్లెట్ డే. అలా స్వీట్ గా అనిపించేటువంటి పర్సన్ ఎవరు? కంటెస్టెంట్ కానీ, మాస్టర్ కానీ, ఎనీవన్. నాకు అనిపిస్తుంది పాపం శ్వేతనాయుడుకి ఒకటైనా వస్తుందా రాదా. వ్యాలంటైన్స్ వీక్ లో మనం థర్డ్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము, అది టెడ్డీ డే. అలా మన కంటెస్టెంట్స్ లో మీకు ఎవరు అనిపిస్తారు? నేను ఫస్ట్ ఓపెనింగ్ ఎపిసోడ్ లోనే చెప్పా, టెడ్డీ బేర్ లాగా ఉన్నావు, చిన్న టెడ్డీ బేర్ లాగా అని. వ్యాలంటైన్స్ వీక్ లో ఇప్పుడు నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ డే, హగ్ డే మాస్టర్. ఇక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ లో మీరు ఎవరికి హగ్ ఇద్దాం అనుకుంటున్నారు? మరి వ్యాలంటైన్స్ వీక్ లో మనం నెక్స్ట్ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి డే కిస్ డే. ఇప్పుడు కిస్ డే అంటే మీరు పెట్టచ్చు, లేదంటే మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా వచ్చి పెట్టచ్చు. అతను జనరల్ గా ఏమంటాడంటే వాళ్ళ ఇష్టం అంటాడు, అంటే 8 మంది కిస్ చేస్తారు. ఈ కిస్ డేని కాకపోతే మనం మాత్రం కొద్దిగా రొమాంటిక్ గా చేద్దాం. మీ కళ్ళు మూస్తాను మాస్టర్, నేను మీకు వచ్చి ముద్దు పెడతారు, అది ఎవరు పెట్టారో మీరు గెస్ చేయాలి. రెడీ? అది మూతే అది ఇలా అన్నాడంటే తెలిసిపోద్ది. చెప్పండి మాస్టర్. శ్వేత కాదు, శ్వేత తెలిసిందంటే మనోడు చెప్పడం, ఆ సౌండ్ కూడా. రెడీ? నెక్స్ట్. కరెక్ట్ క్లూ, అది సౌండ్ రాలేదు నాకు, అందుకని. ఇంకోసారి కావాలని చెప్పొచ్చు కదండి బాబు. ఒకసారి అంటే ఇంకోసారి. అంకిత. అబ్బా, రెండోసారి పెట్టింది నేను. మాస్టర్, ప్రపోజ్ డే మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం. మీ లైఫ్ లో చాలా వాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్ పర్సన్ మీరు ఫోన్ చేసి ప్రపోజ్ చేయండి. హలో నానా, ఐ లవ్ యూ రా. థ్యాంక్ యూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మే ఐ రిక్వెస్ట్ అంకిత మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో అందరి పర్ఫార్మెన్స్లు కూడా మీరు చూశారు. ఎవరి పర్ఫార్మెన్స్ చూస్తే అబ్బా ఇడు కత్తిలా చేశాడు రా, ఇడు భలే ఉన్నాడు అసలు క్యాండిడేట్ అని ఎవరిది అనిపించింది మీకు? ఇప్పుడు ఎగ్జాంపుల్, సాత్విక్ ఉన్నాడు, మనోడు పర్ఫార్మ్ చేశాడు, విపరీతంగా నచ్చింది, అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నా చంపల కంటే నా చంటి సిగ్గు నువ్వే నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే. సునంద గారు వచ్చేసి చెప్తాను. ఓ మై బేబీ. అలా చెప్పలేదు. ఫస్ట్ డే చూసారు, నా దగ్గరికి వచ్చాడు, ఏం చెప్పాలో అర్థం కావట్లే మాస్టర్. తిరిగాడు. ఒరే ఏదో చెప్పాలనుకుంటున్నా, చెప్పరా ప్లీజ్ అంటే, ఏం లేదే, ఏ మాటకి ఆ మాట, మీ మాస్టర్ చాలా బాగుంది. పోలీస్ సాత్విక్ చెప్పాడంటే ఓకే మాస్టర్. అంకిత మాస్టర్ కూడా కొంచెం కన్వే చేశారు. అవునా? సూపర్ రా బిట్టు. అసలు ఏం జరిగింది, నువ్వు ఏం చెప్పావు, అసలు ఆ సిచ్యువేషన్ ఒకసారి రీక్రియేట్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? మా కళ్ళకు కట్టినట్టుగా కనిపించాలా ఎంత ప్రతిదీ. ఓకే, రెడీ? ఏ మాట కామాటే గానీ నీ కొరియోగ్రాఫర్ చాలా బాగుంది. సీరియస్ గా ఈరోజు మీరు ఒక ఎర్రగటి గులాబీ లాగా, ప్రేమకి చిహ్నం లాగా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సాత్విక్, థ్యాంక్ యూ. ఏంటి సిగ్గా? మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య
థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్. వ్యాలంటైన్స్ థీమ్ అదిరిపోయింది కదా మాస్టర్. ప్రతి పాట ప్రతి సెటప్ కూడా ప్రణీత గారు ఎంత అందంగా ఉంటారో అంత అందంగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాను ప్రణీత హలో. గారు. హలో, మిమ్మల్ని నేను ఒకటి అడగాలి. మీ గురించి గీతా మాధురి గారి గురించి, మీ ఇద్దరు గురించే కదా సాంగ్ చేసింది. కానీ మీ ఇద్దరికి అసలు ఎలా పరిచయం అయింది, ఎవరు ముందు ప్రపోజ్ చేశారు, ఈ విషయాలు మన డి ద్వారా మేమందరం తెలుసుకోవాలనుకుంటున్నాం. నిజంగానా? నిజంగా. అయితే యాక్చువల్గా నేను ఒక మూవీ చేశాను మాస్టర్. ఓకే. ఫిల్మ్ చేశాను. దానికి ఇప్పుడు లేరు ఆయన, చక్రి గారు, గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు. దానికి చక్రి గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు. అందులో గీత ఒక సాంగ్ పాడింది. అయితే ఆ సినిమా ఆడలేదు. ఆ సినిమా రిలీజ్ అయిన ఒక 1 year ఎప్పుడో నేను మా అక్క కారులో వెళ్తూ ఉంటే రేడియోలో పాటలు ప్లే అవుతూ ఇంటర్వ్యూస్ వస్తూ ఉంటాయి కదా, అలా గీత అది ఒక ఇంటర్వ్యూ రేడియోలో ప్లే అవుతుంది. అయితే మీ ఫేవరెట్ సాంగ్స్ ఒక 3 చెప్పండి అంటే ఆ 3 పాటల్లో ఈ పాట చెప్పింది తను. నా సినిమాలోంచి ఒక పాట చెప్పింది. ఐ వాజ్ లైక్ ఇదేంటి ఆడని సినిమా, ఆ పాట కూడా పెద్దగా జనాలకు తెలియదు, ఈ అమ్మాయి ఏంటి ఈ పాట ఇష్టం అంటుంది అని చెప్పి నాకు ఫస్ట్ అటెన్షన్ గీతా మాధురి. అప్పటికే తను చాలా పెద్ద సింగర్, నంది అవార్డు కూడా వచ్చింది అప్పటికి. సో ఐ వాజ్ లైక్ అరే ఇంత పెద్ద సింగర్ మన సాంగ్ గురించి చెప్తుంది ఏంటి అని చెప్పి నాకు ఫస్ట్ అప్పుడు దృష్టి తన పైకి వెళ్ళింది అనమాట. ఆ తర్వాత నేను చేసిన ఫర్దర్ ఫిల్మ్స్ లో పాడినప్పుడు అలా పరిచయం ఏర్పడింది. ఇంకా మన గురించి తెలిసిందేగా. ఫ్రెండ్స్ లాగా స్టార్ట్ అయ్యాము. ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది, ప్రేమ కాస్త పెళ్లిగా మారింది, ఇప్పుడు పెళ్ళై పేరెంట్స్ కూడా అయిపోయాము. సో దట్స్ హౌ అవర్ జర్నీ స్టార్టెడ్. ఈ వారం ఈ జోడీలో తీన్మార్ థీమ్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ట్రయోలో ఇది చేశారు చూసారా, వెరీ వెరీ గుడ్. మీ పర్ఫార్మెన్స్ తో దుమ్మ లేపేశారు. అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అగమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. ఆనందిత, యువర్ ఎ గ్రేట్ డాన్సర్. ఈ కాన్సెప్ట్ లో నా హార్ట్ టచ్ చేశారు. వాళ్ళిద్దరికి ఈ అమ్మాయి ముద్దుగా ఏదో పేరు పెట్టింది అడ్డబ్బా. ఓ పిచ్చోడే పిచ్చిదానా. శుభం అండ్ కల్పిత డి జోడి మ్యాజికల్ లవ్ పేర్. తొందరగా పెద్ద స్క్రీన్ లో చూడాలి నీ మూమెంట్స్ అన్ని. నువ్వు డి జోడీ షూటింగ్ తర్వాత ఏ జోడీతో ఉన్నావు సోనియాతో కాకుండా? బోర్ కొట్టేశాను అమ్మా. నేను ఆ రోజు మల్లమెల్ల దగ్గర ఉన్నప్పుడు కలిశాను, బట్ క్లాత్ కట్టుకుని ఉన్నారు అమ్మాయి ఎవరో. అయితే మంచి మసూదానే పట్టారు నువ్వు. వేడి పుట్టించా. You guys were hot on stage. వాళ్ళలాగా మేము చిన్న చిన్న కాన్సెప్ట్లతో రాం. సాంగ్ జరుగుతుంటది కదా, మీరు ఒకవేళ హ్యాండ్ రైజ్ చేశారనుకో మ్యూజిక్ రైజ్ అవుద్ది, మీరు ఎప్పుడైనా హ్యాండ్ డౌన్ చేస్తే మ్యూజిక్ డౌన్ అయిపోద్ది. సరే మాస్టర్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ఈ పర్ఫార్మెన్స్ లో సాంగ్ ఆగైంది కానీ మీ గ్రేస్ ఆగలేదు.
ఏమయ్యా ఫస్ట్ ఆ వీడియో ప్లే చేయండి అయ్యా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. బాబోయ్ ఒరే నీ దగ్గర ఇన్ని వేషాలు ఉన్నాయంట్రా. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. జనాలకి తెలిస్తే తెలుసా ఏమవుతావు అసలు నీకు? ఆడపిల్లలంటే ఆట బొమ్మలు అనుకున్నావరా? డ్రెస్ మ్యాచింగ్ అయితే బానే ఉంది. అమ్మ మాస్టర్ ఎవరు చూడలేదు అనుకున్నాను. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంత ధైర్యంగా మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఆ మైక్ కట్ చేసారా ఒకసారి? అవసరం లేదు, శాశ్వతంగానే కట్ చేసేయండి ప్లీజ్. ఇద్దరు తనైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. మామ లడ్డు గాని పెళ్ళి ఎగ చూసుకోవాలి